బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన సీఎం జగన్ సిద్ధం సభకు వెళ్లి ఒంగోలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మురళి మృతి చెందాడు. దీంతో మురళి కుటుంబం రోడ్డుపై పడింది. సభకు వస్తే 500 ఇస్తామని చెప్పి వైసీపీ నేతలు సభకు తీసుకెళ్లారని, సభ నుంచి వచ్చిన తర్వాత చికెన్ తీసుకువస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారని మురళి భార్య తల్లి వాపోతున్నారు. చనిపోయిన తర్వాత మురళి శవాన్ని ఒంగోలు రిమ్స్ లో వదిలేసి వెళ్లిపోయారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబాలను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇవ్వాలి కోటి ఉద్యోగాన్ని, ఇవ్వాలి పర్మనెంట్ ఉద్యోగం కుటుంబంలో ఒకరికి, ఇవ్వాలి పర్మనెంట్ ఉద్యోగం కుటుంబంలో ఒకరికి, ఇవ్వాలి పర్మనెంట్. ఇక మార్చురీ ఎదుట మున్సిపల్ కార్మికులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. మురళి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ₹1 కోటి నష్టపరిహారాన్ని అందజేయాలన్నారు. వైసీపీ సభకు వెళ్లడమే తన భర్త చేసిన తప్పు అంటూ మురళి భార్య కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఉదయం డ్యూటీకి వెళ్ళాడండి. మామూలుగా మున్సిపల్లో చేస్తాడు మా ఆయన. డ్యూటీకి వెళ్ళి ఇంటికి రాలేదు. 12 ఆ టయానికి మేము ఫోన్ చేసాం, ఇంటికి రాలేదు ఏందని. ఫోన్ చేస్తే మీటింగ్కి వెళ్ళాను, కార్పొరేటర్ పిలిచారు, సభకాడికి వెళ్ళాను, డబ్బులు తీసుకున్నాను, సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వస్తానని చెప్పాడు. తర్వాత ఇంక ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. సాయంత్రం 5:30 అప్పుడు ఫోన్ చేసి ఎవరు చేశారో తెలియదు, ఎక్కడ వాళ్ళు, ఇలా బాగలేదు హాస్పిటల్లో చేర్చి రమ్మని చెప్పారు. మేము బయలుదేరేటప్పటికి మళ్ళీ ఫోన్ చేసి చనిపోయాడు, మేము తీసుకొస్తున్నామని అక్కడ వేసేలేరండి అనాల్సామని. ఏ కార్పొరేటర్ ఫోన్ చేశారని వెళ్ళాడండి, ఎవరో మాకు తెలియదు. వాళ్ళు ఆ కుటుంబం అదే మా ఆయనేనండి. మాకు మమ్మల్ని అందరం సాగేది, మమ్మల్ని అందరినీ ఇప్పుడు రోడ్డు మీద వేసారు. సభకని తీసుకెళ్ళి వదిలిపెట్టి అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళకు కూడా మాకు కనీసం ఏం జరిగిందని కూడా ఎప్పుడు చనిపోయినా ఎప్పుడు 6ంటికి ఫోన్ చేశారు, 5:30, 6ంటికి ఫోన్ చేశారు. గుర్తు తెలియచామని అక్కడ వెళ్ళారు. కార్పొరేటర్ 500 ఇచ్చారని చికెన్ తీసుకొస్తాలమ్మ, మనకి జీతాలు కూడా లేవు కదా. నేను మీటింగ్ కాడికి పోయాను, తర్వాత వస్తానయ్యా. ఒంగోలు రిమ్స్ మార్చురీలో మురళి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ పరామర్శించారు. వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన సిద్ధం సభలో లోపం వల్లే మురళి మరణించాడని జనార్దన్ ఆరోపించారు. సీఎం జగన్ పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలతో వైసీపీ నేతలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ వల్లే మురళి కుటుంబం రోడ్డుపై పడిందని దామరచర్ల జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. 4500 మంది పోలీసులను పెట్టి హైవే కూడా దిగ్బంధం చేసి హైవేలో ప్రయాణించే వాళ్ళందరినీ కూడా దీనికి కారణంగా ఒక 100-150 కిలోమీటర్లు అదనంగా తిప్పి ఈరోజు నువ్వు పెట్టిన మీటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంటే నీ అవినీతి భాగవతం కోసం, అవినీతి కోసం నీ ఇష్టారాజ్యంగా 10 లక్షల మంది 15 లక్షల మంది జనాలు వస్తారులే అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినంగా చూస్తే అక్కడ 2 లక్షల లోపు అక్కడ కూడా జనాలు కూడా రాలా, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చి ఎంత చేసినా కూడా. ఈరోజు మినిమం పేదవాళ్ళు ఎంతోమందిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీని మీద మొదటి ముద్దాయిగా జగన్ రెడ్డిని దాని మీద కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే జగన్ రెడ్డి ఏదైతే మన పోయినసారి నియోజకవర్గాల మీద జరిగిన పొరపాట్ల మీద కేసులు పెట్టారో దీనికి ఆయనదే కాబట్టి మొదటి ముద్దాయిగా ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి కూడా ఈ పోలీసు వ్యవస్థను కూడా మేము కోరుతా ఉన్నాం.